ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేశారని మాల మహాసభ నాయకులు కర్నూలులో అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో ఈ నెల 23న మాలల యుద్ధ గర్జన నిర్వహిస్తున్నామని మాల మహాసభ జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రులను మాలల జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాలలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. యుద్ధ గర్జన కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలను మీడియాకు ఆయన వివరించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల రిజర్వేషన్ల ఫలాలను ఎస్సీ ఎస్టీలు అందరూ సమానంగా తీసుకోలేరన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును మాలల జేఏసీ నాయకులు తప్పుపట్టారు. గత వైసీపీ హయాంలో సచివాలయ సిబ్బంది మాలల జనాభాను తగ్గించి చూపారని వెంకట్రావు తెలిపారు. అనంతరం మాల మహాసభ జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలు ఎస్టీబీసీ కాలేజీలో జరుగుతున్న మాలల యుద్ధ గర్జన సభకు విజయవంతం చేయాలని రాయలసీమ ప్రాంతం నుండి తెలంగాణ ప్రాంతం నుండి కూడా లక్షలాది మాలలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మన పట్ల చేస్తూ ఉన్న వివక్షకు వ్యతిరేకంగా ఈ సభ జరుగుతూ ఉంది కాబట్టి అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే వర్గీకరణకు సంబంధించి పౌర సమాజంలో అనేక రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎంఆర్పిహెచ్ చెప్పిన అబద్ధాలనే ప్రభుత్వాలు పాలక పార్టీలు పదే పదే మీడియా ద్వారా ప్రచారం చేయటం ద్వారా మాలలు ఏదో దొంగలనో దోపిడీదారులనో ఒక అపోహలో ఈ సమాజం కూడా ఉంది. మీ ద్వారా ఈ సమాజానికి ఈ సభ ద్వారా మేము వాస్తవాలు వివరించే ప్రయత్నంలోనే ఈ సభ పెడతా ఉన్నాం తప్ప ఇది మాదిగలకు ఇంకొకరికి వ్యతిరేకమైన సభ కాదు. ఇటు నుంచి మేము రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈ రిజర్వేషన్లు అనే హక్కుని భారతదేశంలో ఉన్న 1286 షెడ్యూల్ కులాలకు సంబంధించిన దాదాపుగా 30 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం. అట్లాగే 18 కోట్ల మంది పైగా ఉన్న షెడ్యూల్ తెగలకి వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన రాజ్యాంగపరమైన అంశం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పులు ఇచ్చినా ఎక్కడా కూడా సుప్రీంకోర్టు మీద కామెంట్ చేయలేదు. కానీ ఈ తీర్పు వచ్చాక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసన చేయాలని, ఆ బెంచ్ని డిస్మిస్ చేయాలని సుప్రీంకోర్టులోనే ఎస్సీ ఎస్టీ లాయర్లు మొత్తం అక్కడ ధర్నా చేసిన పరిస్థితి. అంటే ఈ చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ ఎస్సీ ఎస్టీల పట్ల కమిషన్ వేసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. వెయ్యాలి అంటే ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం ఎస్సీ ఎస్టీ కమిషన్ని సంప్రదించాలా, వాళ్ళని కన్సల్ట్ అవ్వాలా. కాలేజ్ ఎక్కడా వీళ్ళు 17 లక్షల మంది మాలల్ని ఈ రాష్ట్రంలో జనాభా లెక్కల్లో తగ్గించి చూపించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన సచివాలయం గ్రామ వాలంటీర్ల ద్వారా చేసిన లిస్టులో ఎక్కడ ఈ హిందూ మాలంతా క్రైస్తవ మాలగా మార్చారు. ఆర్యమాలగా, అరవమాలగా, ఆర్యమాలగా, ఆది ఆంధ్రగా, ఆది ద్రావిడుగా రకరకాల కులాల్లో కొంతమందిని అయితే మాలలను కూడా మాదిగలుగా మార్చేసింది ఈ సచివాలయాలు గవర్నమెంట్ పంపిన లిస్టుల్లో. అంటే మా జనాభాను తగ్గించి మాదిగలకి ప్రయోజనం కల్పించటం కోసం 16 లక్షల మంది మాలల్ని రకరకాల పేరుతో తీసేది. అందుకే ప్రధానంగా ఈ అంశాలన్నింటినీ బహిరంగపరిచే దానికోసం రెండవది మా నిరసనని, మీకు అసలు హక్కు లేదు, అధికారం లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎక్కడ కాన్స్టిట్యూషన్ వైలేట్ చేయమని చెప్పలేదు. సంబంధించిన వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది అని చెప్పింది. అంత మాత్రాన మిగతా అంశాల్లో రాష్ట్రాలని రాజ్యాంగాన్ని అతిక్రమించమని నేషనల్ కమిషన్ని సంప్రదించవద్దని చెప్పలేదు కదా. మరి ఈ వర్గీకరణ ఎట్లా ఉంటే మరి దానిలో ఎట్లా ఇస్తావు? రాజకీయ పదవుల్లో ఏ విధంగా నువ్వు ఏబిసిడీలు చేస్తావు? అందరూ పోటీ చేసే అధికారాన్ని, హక్కుని రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలు అందరూ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కానీ జనరల్ నియోజకవర్గాల్లో కానీ పోటీ చేసే హక్కు ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ఆర్టికల్ 330 ఏమో ఎంపీలకి, 332 ఏమో అసెంబ్లీలకి, గ్రామ పంచాయతీలకి పోటీ చేసే హక్కు ఇచ్చింది. మరి ఈయనకి కేటగరైజ్ చేసి ఇక్కడ పోటీ చేయడానికి వీల్లేదంటావా? అది కాన్స్టిట్యూషన్ వైలేషనే కదా.